చూస్తున్న మదన్ చూపులకు ప్రశ్న ఏంటో అర్థం చేసుకొని సంజన చెప్పింది. మీకు మేకప్ పౌడర్స్ క్రీమ్స్ అవి తగిలితే ఎలర్జీ అని బదిలిస్తుంది. మంచిది అని ముఖం తిప్పేశాడు. మదన్ తిప్పిన ఫేస్కి ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరుతుంటే అక్కడే నేల మీద కూర్చుని అతని ఒడిలో తలపెట్టుకుంటూ మీ ఐస్ చాలా రెడ్గా అయిపోయాయి, అందుకే భయంగా ఎక్కడికైనా పారిపోతానేమో అనిపించి అలా ముద్దు పెట్టేశా, కొట్టేస్తారేమో అనిపించింది అని చిన్నగా నవ్వుతుంది. కానీ మదన్ అవన్నీ గమనించే పరిస్థితుల్లో లేడు. అతని ఆలోచనలన్నీ శూన్యంలో పయనిస్తున్న, స్వర్గంలో విహరిస్తున్న అతని ప్రియ స్నేహితుడి దగ్గరే ఆగిపోయాయి. ఉన్నట్టుండి సూసైడ్ మీద నీ ఒపీనియన్ ఏంటే అని అడిగాడు. అతడు అడిగిన దానికి నొసళ్ళు ముడేసి అతని వైపు చూస్తే సిరీకు ఎందుకలా అడిగారా అన్న ఆలోచన దగ్గరే ఆగిపోతాయి. కొందరి దృష్టిలో బ్రతికే శక్తి లేక, పరిస్థితులు ఎదుర్కొనలేక పిరికి వాళ్ళు చేసే పనిగా భావిస్తారు. మరికొందరు చావడానికి కూడా ధైర్యం కావాలి, అలాంటిది ఎంత కష్టం వచ్చిందిరా చచ్చిపోయాడు అని జాలి పడతారు. ఇక్కడ పిరికిది ధైర్యం కాకుండా రియల్ ఆన్సర్ కావాలి, నీ దగ్గర ఉందా అని అంటూ దూరంగా విసిరేసిన ఫోటో పడిన వైపుకు చూస్తూ అడుగుతాడు. విక్రమ్ గురించి అంటున్నారా అని తడబాటుగా అంటున్న ఆమెను ఒక చూపు చూసి అక్కడి నుండి లేచి బయటకు వెళ్తూ ఫంక్షన్ అన్నావుగా రెడీ అవ్వు అని వెళ్ళిపోయాడు. సూసైడ్ గురించి అంటే అది విక్రమ్కి సంబంధించింది. సతీష్ బావకు మీకు మధ్యన ఈ విభేదానికి కారణం అతడి చావా అని అనుకుంటూ లేచి మదన్ విసిరేసిన ఫోటో తీస్తూ యథావిధిగా సేమ్ ప్లేస్లో పెట్టి అందులోని ముగ్గురిని తడుముతూ బయటకు వచ్చేస్తుంది. లెమన్ గ్రీన్ కలర్ శారీ మీద సింపుల్గా శారీ మొత్తం వైట్ స్టోన్స్తో నిండి ఉండే వన్ స్టెప్తో కట్టుకొని రెడీ అయ్యి పెదవులకి కనీసం లిప్ బామ్ కూడా పూసుకోకుండా బయటకు వస్తే వదిన కిరాక్ ఉన్నాం అంది సంజన. మదన్ నార్మల్ టీషర్ట్ బ్లాక్ ప్యాంట్ సింపుల్గా రాగా వచ్చేశాడు శాడిస్ట్ అన్నయ్య అని గొణుగుతూ సిరిని వదిలి దూరం పోతుంది. ఇంట్లో వాళ్ళు ఇలా ఉండబట్టే ఈయన ఇలా తయారయ్యారు, లేకపోతే ఎంత స్వీట్గా ఉండేవారు అని దిక్కుమాలిన ఊహ ఒకటి వేసుకున్న సిరికి ఏం పీక్తున్నావే రాకుండా అని అరిచిన మదన్ అరుపుకి తల కొట్టుకొని వస్తున్నా అంటూ ముందుకు కదులుతుంది. మదన్ పక్క సీట్లో సిరి కూర్చోగా వెనక సంజన కూర్చుంటూ పబ్జీ తీసి ఆడుతుంది. మదన్ పేరెంట్స్ రావట్లేదు అనడంతో కేవలం ముగ్గురు మాత్రమే బయలుదేరుతాడు. మగాడిలా ఆటలేంటి, ఏదైనా సబ్జెక్ట్ కోసం సెర్చ్ చేయకుండా అని ఫ్రంట్ మిర్రర్ నుండి సంజుని చూస్తూ అంటాడు. ఇప్పుడు కూడా నీ స్టడీస్ గోల్ ఏంటన్నయ్య, కాసేపు కూడా నీ నోటికి రెస్ట్ ఇవ్వకుండా మా హార్ట్ని కూల్గా ఉంచవా అంటుంది రెక్లెస్గా. ఆ మాటకి సడన్ బ్రేక్తో ఆగిన కారు వలన బ్యాలెన్స్ చేసుకోలేక మొబైల్ వదిలేసి రెండు పక్కల పట్టుకుంటుంది. ఏమైందండి అని కంగారుగా సిరి అడుగుతుంటే మదన్ వెనక్కి తిరిగి కింద ఉన్న మొబైల్ తీసి డాష్ బోర్డ్లో పడేస్తూ లాస్ట్ సెమిస్టర్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అడిగాడు. సంజు గుటకలు మింగుతూ చూస్తుంటే అడిగేది నిన్నే చెప్పి చావు అని వాయిస్ రెట్టించాడు. తప్పించుకోవడానికి అమ్మ నాన్న కూడా లేరే అని గొణుగుతూ భయంతో ఒక్కటి ఉండిపోయింది అంటూ చెమటలు తుడుచుకుంటుంది. ఇది తమరి టాలెంట్, సప్లై ఉంది సిగ్గు లేకుండా పబ్జీలు కావాలా, శనక్కాయలు అమ్ముకోవడానికి కూడా పనికొచ్చేలా లేవు అని చిరాగ్గా కార్ స్టార్ట్ చేశాడు. ఎందుకండి అలా అంటారు, సాయంత్రమే వచ్చింది, ఇప్పుడు పార్టీకి రెడీ అయ్యింది, రిటర్న్ ఇంటికి వెళ్ళాక ఎలాగో చదువుకుంటుంది కదా అంటుంది సిరి. అస్సలు ఈ పార్టీకి సంజు రావడం అవసరమా, పైగా ఆ బట్టలు ఒకటి స్లీవ్లెస్ టాప్స్, ఏమైనా అంటే మా ఇష్టాలు మా హక్కులు చెప్తారు, విసిగొస్తుంది మాట్లాడకు, నీకే కాదు నాకు కూడా ఇలాంటి స్టోన్ లాంటి అన్నయ్యతో ఉండటానికి చిరాకే వస్తుంది అని ఏడ్చుకొని అరుస్తుంది సంజన. సంజు అని సిరి కాస్త గట్టిగా అరవగా ఫీల్ అవ్వకొదినా, ఇక్కడ నేనేమీ అబద్ధం చెప్పడం లేదు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడని కూడా నా ఫ్రెండ్స్కి తెలియదు, నా పిచ్చి కాకపోతే అన్నయ్య ఉన్నట్టు ఒక్కోసారి నేనే మర్చిపోతాను, ఇంకా వాళ్ళకేం చెప్తాం, ఎప్పుడు చూసినా ఇలా ఉండు అలా ఉండు అంటాడు తప్పించి ప్రేమగా ఏ రోజైనా చాక్లెట్ కొనిచ్చాడా. మా ఫ్రెండ్స్ అన్నయ్యలు అవుట్ వెళ్తే ఎంత ప్రౌడ్ వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ బ్రదర్స్ ఇచ్చినవి చూపిస్తారో తెలుసా, అయినా నేనెప్పుడు ఏమనలేదుగా, కనీసం నా ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పని అన్నయ్య లాంటి అన్నయ్యకు ఇప్పుడు నా సప్లైస్తో అవసరం ఏంటి అంటుంది.
సంజు, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అని స్టీరింగ్ ఓవర్ స్పీడ్ దాటిస్తున్న మదన్ చేతి మీద చెయ్యి వేస్తూ సంజుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంటే మదన్ సిరి చేతిని దూరం నెట్టేస్తాడు. కానీ ఆమె వదలని చేతి పట్టుకి అతనిలో ఆవేశంతో పాటు అరుదుగా రేగే కోపంలో కూడా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. నేనెప్పుడు స్టడీస్లో నెగ్లెక్ట్ చేయలేదని మీ ఆయనతో చెప్పు. ఆ సప్లై పోవడానికి కూడా రీజన్ ఆ టైంలో నాకు టైఫాయిడ్. అందుకే ఎగ్జామ్ అటెండ్ చేయలేకపోయాను. పార్టీకి కూడా పిలవకుండా ఏం రాలేదు. చిత్ర కాల్ చేస్తేనే రెడీ అయ్యా. నన్ను కుషన్ చేయాలంటే ముందు బ్రదర్ అవ్వమని చెప్పు వదిన అని ఊపిరి పీల్చుకుంటుంది సంజన. అవసరం లేదు, ఈ రోజు నుండి నాకు సిస్టర్ లేదని నేనే అనుకుంటాను అని బేస్ వాయిస్తో వినబడుతుంది మదన్ గొంతు. ఇంతలో పార్టీ ప్లేస్ రావడంతో మదన్ నార్మల్గా ఏం జరగనట్టు దిగుతుంటే సిరి నలుగుతున్న ఆలోచనల నడుమ దిగుతుంది. సంజన వారిద్దరిని వదిలేసి ఫాస్ట్గా అడుగులు వేసుకుని వెళ్ళిపోవడం చూసి సిరి మదన్ పక్కకి చేరుతూ ఆవేశంగా ఉన్న అతన్ని కదిలించడం ఆమె వల్ల కూడా సాధ్యం కాక మౌనంగా ఉంటుంది. బావా, నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ మదన్ని చూసిన ఆనందంలో సిరిని గమనించక హక్ చేసుకోబోతుంటే హ్యాపీ బర్త్డే సిస్టర్ అంటూ చెయ్యి ముందుకు చాచుతుంది సిరి. చిత్రాకి సిరిని చూడగానే థ్యాంక్స్ అని నీరసంగా సిరికి చెయ్యి అందిస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి. మదన్ చిత్ర ఫాదర్ దగ్గరకు వెళ్ళిపోగా దిస్ ఈజ్ ఫర్ యూ చిత్ర అని నెక్లెస్ సెట్ చిత్ర చేతికి అందిస్తుంది సిరి. బావ సెలెక్ట్ చేశాడా? ఏ అక్క చేస్తే తీసుకోవా? గిఫ్ట్ ఎవరు చేసినా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తా. బావ చేస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా అని సైడ్ స్మైల్తో అంటూ ఎగ్జైట్ అవుతుంది చిత్ర. పరాయి మగాన్ని కోరుకుంటున్నావు, కొంచెం కూడా షేమ్గా ఫీల్ అవ్వట్లేదా? ఇలా చేస్తే మన ఫ్యామిలీ ముందు చాలా చీప్ అయిపోతావు. ఆయనకు కూడా నువ్వంటే ఇష్టం లేదు. ఇలాంటివన్నీ వదిలేసి కెరియర్పై దృష్టి పెట్టు, మంచిదే అంటుంది సిరి. అలా అని బావ చెప్పాడా అని కోపంగా అడిగింది చిత్ర. అవును, బావకి నీకు పడదని నాకు తెలుసు సిరి. కానీ నువ్వు బావని వదిలిపెట్టేటట్టు కనబడట్లేదు. మీ మధ్య ఎలా దూరం పెంచాలో నాకు తెలుసుగా అని మనసులో అనుకుంటూ నీ మాటలు నేను వినే పొజిషన్లో లేను. ఈ లెక్చర్ ఇవ్వడం ఆపు సిరి. బావకి నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా బావ నాకు కావాలి అంటుంది. నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? నువ్వంటే ఆయనకి ఇష్టం లేదని చెప్తుంటే నీ గుడ్డి నమ్మకాలేంటే? పైగా ఆ ఫొటోస్ నిజమని ప్రూఫ్ లేదు. ఆయన ఎప్పటికీ అలా చెయ్యరు. కోపంగా అరుస్తుంది సిరి. కూల్ సిరి సిస్టర్, నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ పిక్స్తో బావకి దగ్గర కానలే. ఇందాక అన్నట్టు ఫ్యామిలీలో నేను చీప్ అవ్వకుండా వాడుకుంటా అని నవ్వుతూ పార్టీలో గొడవ ఎందుకు, లెట్స్ ఎంజాయ్ అని వెళ్ళిపోతుంది. ఇలాంటి అమ్మాయితో ఎలా మాట్లాడాలండి? ఏదో కుట్ర చేస్తుంది. అందరి ముందు మిమ్మల్ని బ్యాట్ చేస్తుందా? కనీసం ఎథిక్స్ అయినా తెలిసి ఉంటాయి అనుకున్నా, అది కూడా లేదు. మీ మీద అట్రాక్ట్ అవుతుందని ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటే తన కన్నింగ్ ప్లాన్స్కు నా తల తిరుగుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ చాలాసేపటి వరకు అలాగే ఉండిపోతుంది సిరి. మేడం, జ్యూస్ తీసుకోండి అని సర్వర్ డ్రింక్ అందించడంతో తేరుకొని తీసుకునే లోపు జ్యూస్ ఆమె శారీ మీద పడేటట్టు ట్రే వదిలేస్తాడు సర్వర్. సో సారీ మేడం, చూసుకోలేదు అంటూ జ్యూస్ అతడు తుడుస్తున్నట్టు టచ్ చేస్తుంటే ఇబ్బందిగా పర్లేదు వదిలేయండి అని దూరం జరుగుతుంది సిరి. చిత్ర ఫాదర్తో మాట్లాడుతూనే సిరిని గమనించిన మదన్ అతడు చేసిన పనికి ఒళ్ళు మండిపోతుంటే కోపంగా అక్కడ అరేంజ్ చేస్తున్న టేబుల్స్తో అతడికి దగ్గర ఉన్న టేబుల్ని ఎత్తి లేపేస్తాడు. మదన్ పనికి చిత్ర ఫాదర్ కంగారుగా పార్టీ టైంలో కోపాలు వద్దు, కూల్ మదన్ అని సౌమ్యంగా చెప్తారు. లీవ్ మామయ్య, వాడేవాడు దాని మీద డ్రింక్ పోయడానికి, పోస్తే నేను పోయాలి కానీ అంటూ అతని చేతిలో నుండి చెయ్యి వెనక్కి లాక్కొని ఆ బేరాన్ని ఇష్టం వచ్చినట్టు బాదుతాడు. డాడ్ ప్లీజ్, బావని కంట్రోల్ చెయ్యి, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని చిత్ర కంగారుగా అతనితో అంటుంది. వాడిని ఆపలేం కానీ నువ్వే నీ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చెప్పుకోరా డాడ్. నీకు మదన్ గురించి ఇది మాత్రమే తెలుసు, తెలియనిది ఓ విశ్వం ఉంది. బావా బావా అని వాడి వెనక పడకు, పెళ్ళయింది అని చిత్రతో అంటూ ఈవెంట్ ఆర్గనైజర్ను తిట్టే పని మొదలు పెట్టడానికి వెళ్ళిపోతారు ఆయన. డాడ్కు తెలిసిపోయిందా నేను లవ్ చేస్తున్నట్టు, లేకపోతే జస్ట్ గెస్ చేసి చెప్పారా అని ఆలోచనలో పడుతుంది చిత్ర. ఇందులో అతను తప్పు లేదు, వదిలేయండి, నేను ఇంటికి బయలుదేరుతాను అంటుంది సిరి.
అమ్మయ్య ఆ పని చేయవే అన్నది చిత్ర మనసులో మాట. అయితే ఇందుకోసమేనా పార్టీ పార్టీ అని నా బుర్ర తినేసి తీసుకొచ్చి వచ్చేలా చేశావు అని అరుస్తాడు మదన్. అతడు కోపానికి భయపడుతూ సారీ అని మెల్లగా చెప్పి గాఢంగా ఊపిరి వదులుతూ చిత్రాన్ని చూసి తను రావాలనుకున్న ప్లాన్ అమలు చేయాలని టైం చూసుకుంటుంది సిరి. మడతబడి నలిగిపోయిన హ్యాండ్ సరిచేస్తూ ఆమెను చూశాడు. ఉన్నట్టుండి ఇలా చెప్పిందేంటి, ఏమైనా ప్లాన్ చేస్తుందా అని మనసులో అనుకుంటూ అనుమానంగా చూశాడు. ఇంతలో చిత్ర ఫాదర్ ఆ వర్కర్ను హాస్పిటల్కు షిఫ్ట్ చేసి ఆ ఏరియాని క్లీన్ చేయిస్తారు. చీ, ఒక పని కూడా సరిగా చేయలేకపోయాడు వెధవ అని వాడిని తిట్టుకుంటుంది చిత్ర. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళకి ఈవెంట్ ఇవ్వండి అని చిత్రాన్ని మింగేసేలా చూస్తూ చేతిలో పెనవేసిన సిరి చేతిని తీసి నార్మల్ జ్యూస్ సిప్ చేస్తాడు. నానా డిస్టర్బెన్సెస్కు సారీ అని వాళ్ళ చిన్నాన్నతో అంటుంది సిరి. పర్లేదు, నీ పిన్ని నీకోసం శారీ తీసుకువచ్చింది, మార్చుకోండ్రా అని ప్రేమగా ఆమె తల మీద చేతిని వేశారు. శారీ మార్చుకోవడానికి వెళ్ళిన సిరి వెనుక మదన్ కూడా ఫాలో అవుతూ ఆమె రూమ్లోకి వెళ్ళిన మరుక్షణం వెనుక నుండి డోర్ క్లోజ్ చేసేశాడు. నేను కిడ్నాప్ అయితే ఇన్ని రోజుల తర్వాత కనిపెట్టావు, పోయి శనక్కాయలు అమ్ముకోపో అంటూ కోపంగా సతీష్ని దాటి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు మీ ఫోన్ కావాలి ఇవ్వండి అని అడుగుతుంది. సతీష్ చేతులు అతడి నడుము మీద ఇరువైపులా ఉంటే పెదవులపై నవ్వుతో పాటు కళ్ళలో నీటి చెమ్మ కూడా చేరుతూ కష్టంగా ఆ ఫీల్డ్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. సరియు వెళ్తున్న వైపుకి కాకుండా మరో వైపుకి తిరిగి ఆ హాస్టేజెస్ అందరికీ రూమ్స్ బుక్ చేసి షిఫ్ట్ చేయండి. ఉదయం సీఎం వచ్చి కలిశాక వారి పేరెంట్స్తో కూడా సమావేశం జరిపించి వీరిని అప్పగిస్తామని అక్కడ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడతాడు. సతీష్ తన పిఏకి సరియుని తీసుకుని బయలుదేరారా అడుగుతూ కూర్చున్నాడు. ఎస్ సార్, మొబైల్ కావాలని గొడవ చేశారంట. అందరికీ టెస్టులు జరిగినంత వరకు ఏం ఇవ్వకూడదని ఇవ్వడానికి కుదరదని అంటే లోపల ఆఫీసర్తో గొడవ పెట్టుకున్నారు అని నవ్వేశారు ఆయన. పోలీస్ ఆఫీసర్తో అలా మాట్లాడితే నీకు నవ్వు వస్తుందా? అయ్యో సార్, మేడం మీ వైపు చూసే కోపంగా అతనితో మాట్లాడారు, అది గుర్తొచ్చి నవ్వేశాను. 10 నిమిషాల్లో హాస్టేజెస్ని షిఫ్ట్ చేసిన ప్లేస్కి రీచ్ అవడంతో అక్కడ కాటేజెస్ రూమ్స్ మాదిరి ఉన్న రూమ్స్లో డీటెయిల్స్ చెక్ చేసి సరియు రూమ్స్ కనుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు సతీష్. ఆ సౌండ్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సిరికి మదన్ కనబడేసరికి గొంతు నుండి నీళ్లు మింగుతూ ఏమైనా కావాలా అంటుంది. సిరి చేతిని పట్టుకొని విసురుగా తన దగ్గరికి లాక్కుంటాడు. పూబంతి దూసుకెళ్ళి గుండెని గుచ్చుకున్నట్టుగా రాయి గుద్దుకున్నట్టు మదన్కు అతుక్కుపోయి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తుంది. అసలే వరుస పెట్టి జరుగుతున్న అతనిపై దాడులకి ఎఫెక్ట్ తన మీద చూపిస్తారేమో అనుకుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో అతన్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో ఈ విషయం మాత్రం బాగా గమనించింది. ఫ్యాన్ గాలికి సిరి హెయిర్ ఎగిరి మదన్ మొహం మీదకు పడుతుంటే చిరాగ్గా జుట్టుని దూరం చేస్తూ స్టైల్ కొడుతున్నావేంటే, జడ వేసుకోవడం తెలీదా అని నార్మల్గా అడిగాడు. ఫ్యాన్సీ శారీ మీదకు ఇలాగే బాగుంటుందని లీవ్ చేశాను. ఎందుకు వచ్చారు చెప్పలేదు అంటుంది తడబాటుగా. తనని ఓసారి చూసి శారీ మార్చుకో అన్నాడు. అంటూ వాష్రూమ్ డోర్ సైడ్ వెళ్ళిపోతున్న ఆమెని ఉద్దేశించి ఇక్కడే మార్చుకో అంటూ మొబైల్ ఓపెన్ చేశాడు. సిరి మార్చుకోకుండా దిక్కులు చూస్తుందని దించిన కళ్ళు ఎత్తకుండానే 5 కౌంట్ చేసేలోపు నువ్వు స్టార్ట్ చేయకపోతే నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనడంతో తప్పదా అని అంటుంది. అతడి దగ్గర దాచుకోవడానికి ఇంకా ఏం మిగలకపోయినా అమ్మాయిలో ఉండే బిడియత్వం అడ్డు వస్తుంటే బయట పిన్ తీసి కుర్చీలను లాగుతూ కనురెప్ప కూడా అతడి మీద వేయకుండా నిమిషంలో ఆమె మీద నుంచి చీర దూరం చేస్తుంది. సంజనాతో గొడవ పార్టీలో జరిగిన గొడవ తర్వాత ఈ క్షణం మదన్ దృష్టి కేవలం ఆమె మీద మాత్రమే ఉంటే సిరి బొడ్డు కింద ఉన్న బ్లాక్ మార్క్స్ని కనుబొమ్మలు ముడేసి చూస్తూ ఏయ్ ఇట్రా అని పిలిచాడు. బ్లౌజ్ మీద ఒక చేతిని నడుము మీద ఒక చేతిని వేసి కవర్ చేసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది. మదన్ సిరి నడుము మీద పెట్టిన చేతిని తీసి ఉంటే కళ్ళు బిగించి చిన్నగా షివర్ అవుతూ దూరం జరుగుతుంది. నిన్నేం చేయండిలే, ప్రతిసారి ఇలా దూరమై నేనంటే అసహ్యమని ప్రూవ్ చేయకు. అతని మాటకి కోపం వస్తుంటే మదన్ చేతిని ఆమె నుండి దూరం తోసి అతడి మీద అడ్డంగా కూర్చుండిపోతుంది. ఇదేంటి తాగేసిన అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది అన్నట్టు మదన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కోపంతో
వెలిగిపోతుంటే సిరికి మొదటిసారి అతడి మీద వచ్చిన కోపాన్ని అతని మీద చూపించాలని అనుకుంటుంది. నేను ఎప్పుడైనా మీ దగ్గర ఇష్టం లేనట్టు బిహేవ్ చేశానా అడుగుతుంది. హా, చాలాసార్లు అరిచావుగా. మీరు టచ్ చేస్తున్నప్పుడు చండాలంగా మోహం పెట్టానా? ఎగ్జాంపుల్, బయటవాడు ఎవడైనా నన్ను పొరపాటుగా ముట్టుకున్నా ముక్కలు ముక్కలు చేయాలనిపిస్తుంది. అలాంటిది ఫీల్తో మీ దగ్గర ఎప్పుడూ లేనుగా, చెప్పండి అని దబాయింపుగా అడుగుతుంటే లేదు అని అడ్డంగా తల ఊపాడు. గుడ్. యూఎస్ఏలో నైట్ టైం మిమ్మల్ని దూరం నెట్టేసి రేప్ చేస్తున్నారని కానీ డైవర్స్ కావాలని కానీ అన్నానా? మీరే నా మాటలకు డబుల్ మీనింగ్లో కోపంగా అలా ఊహించేసుకున్నారు. ఐ రైట్ అని గొంతు ఇంకా రెట్టించింది. ఈసారి కూల్గా లేదని తల ఊపేసరికి, మొన్న కూడా కొరికేసరికి పెయిన్ అనిపించినా మిమ్మల్ని నెట్టలేదు. మీకే ఆ మేకప్ పౌడర్ మన మధ్య రేపిన చిచ్చుకి కోపం వచ్చింది కదా అని ఈసారి అడుగుతూ మదన్ బుగ్గలు రెండు వైపులా కొరికేసి, మరి ఎందుకు అలా అన్నారు? మీరు అంటే అసహ్యం వచ్చేలా బిహేవ్ చేస్తున్నానని కోపంగా అడుగుతుంది. సిరి బర్త్ మార్క్స్ మీద మదన్ పంటిఘాటు లోతుగా దిగేసరికి జీవితంలో జరిగే ఛాన్స్ లేని పిచ్చి రాత్రి కళ నుండి బయటకు వస్తూ నొప్పికి పొరపాటుగా మదన్ జుట్టులోకి చేతిని పోనిస్తూ పిడికిట బిగించి గావుకేక పెడుతుంది. అతడి జుట్టు మీద బిగిసిన సిరి చేతిని మదన్లో బ్లడ్ ప్రెషర్ పెరగడగా సిరి చేతిని విసురుగా లాగి, ఎన్నిసార్లు చెప్పానే నా హెయిర్ని టచ్ చేయొద్దని అంటూ ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఒంటి మీద జాకెట్ మాత్రమే ఉండడంతో ఆమె ఛాతికి అంటుకొని దగ్గరగా అచ్చం డ్రీమ్లో కూర్చున్నట్టు కూర్చుంటుంది. ఓవైపు కొరికిన చోట నొప్పి పుడుతుంటే మరోవైపు చీర లేకుండా అతని మీద కూర్చోవడం కలవరం. వీటి రెండింటికంటే ఎక్కువగా పిచ్చి కళ మీద కోపం. ఏ ఎమోషన్ బయట చూపించాలో తెలియని సిరి అతడి మీద బొమ్మలా ఉంటే సిరి నడుముని రెండు చేతుల్లో బంధించి, నా హెయిర్ ఎందుకు టచ్ చేశావు? నాకు నచ్చదు అని తెలుసుగా అని కనుబొమ్మలు ముడేస్తూ అడిగాడు. అయినా మాట్లాడకుండా వింతని చూస్తున్నట్టు చూస్తుంది. సిరిని ఇంకా దగ్గరకు లాక్కొని ఆమె ఎద అతడికేసి అదుముకునేసరికి సిరి కళ్ళు మూసి సారీ అని అరుస్తుంది. సారీ ఎందుకే? మీ హెయిర్ పట్టుకున్న అందుకే. నా హెయిర్ కావాలని పట్టుకొని లాగేసి ఇప్పుడు సారీ చెప్తే వదిలేయాలా? వదిలేయండి అని ఇన్నోసెంట్గా అంటుంది. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ యువర్ బీస్ట్ అంటూ ఆమె ఎదని చూస్తూ చెప్పాడు. ఆ మాటకి రెండు చేతులు అడ్డుగా పెట్టుకొని ఆయాస పడుతుంటే, నీకు లెమన్ గ్రీన్ కలర్ కంటే బ్లాక్ ఎక్కువ బాగుంటుంది, యూజ్ చేయొచ్చుగా అంటూ ఆమె చేతులను దూరం చేస్తున్నాడు. మీకు బ్లాక్ కలర్ అంత ఇష్టమా అని అడుగుతూ మదన్ని చూస్తుంది. ఇష్టం కాబట్టి మన ఫస్ట్ నైట్ వేసుకోమన్నాను. ఆమె పాల పొంగుల మీద పెదవులతో రాసి, నా హెయిర్ పట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ అని ఆమె ఎద మీద కొరికేశాడు. అరుపు రాకుండా సిరి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకోగా ఆమె గాయాన్ని చూసి కన్నింగ్ స్మైల్తో ఫీల్ మై బైట్ అని సిరి చేతిని హార్ట్ మీద పెట్టుకున్నాడు. ఆమెకు ఎంత నొప్పి కలిగినా చూపించకుండా దాచేస్తూ అతడి హార్ట్ బీట్ సౌండ్కు కళ్ళు తెరుస్తూ ఒక్కసారిగా అతడి మీద నుండి లేస్తుంది. మదన్ ఊడిన షర్ట్ బటన్స్ పెట్టుకొని లేచి సిరి బొడ్డు కింద బర్త్ మార్క్స్ మీద కొరికి వెళ్ళిపోయాడు. టచ్ చేయకు అంటే ఏంటో అనుకున్నా, ఇలా బైట్స్ ఇస్తున్నారు ఏంటండి? మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ భయంగా ఉంది. మన ఫ్యామిలీ సెటిల్డ్, నీకు నేను నాకు మీరు లైఫ్ లాంగ్ సెటిల్డ్. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అనిపిస్తుంది. మదన్ లోపల నుండి బయటకు వెళ్తూ డోర్ వేసే ప్రాసెస్లో ఓపెన్ అయిన డోర్ ద్వారా అక్కడే ఉన్న చిత్ర వాళ్ళని చూసి సిరి ఒంటి మీద పైట లేకపోవడం గమనిస్తూ, బావా ఏం చేస్తున్నావు తెలుస్తుందా అడుగుతుంది సీరియస్గా. అతని మీద అధికారంగా అరిచే హక్కు సిరికే ఇవ్వలేదు. అలాంటిది చిత్ర అరుస్తుంటే చిరాగ్గా మడమ తిప్పుతూ, నా పెళ్ళాంతో ఏం చేయాలో అదే చేస్తున్నా, నీకేమన్నా నొప్పా చిత్ర అడిగాడు.